హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో అందరికీ ముఖ్యమైన జీవితంలో ముఖ్యమైన ఘట్టం ఏంటంటే పెళ్ళి అనగానే అందరూ చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతారు. పెళ్ళి మన హిందూ సాంప్రదాయంలో ఎంతో గొప్పది. అలాంటి పెళ్ళిలో ముఖ్యంగా కన్యాదానము చాలా ముఖ్యమైన ఘట్టము. ఎందుకంటే తండ్రి అన్ని దానంల కన్నా తండ్రికి కన్యాదానం గొప్పదని అంటూ ఉంటారు. ఒక కన్యాదానం చేయడం వల్ల 1000 జన్మల పుణ్యం దొరుకుతుంది తండ్రికి అని అంటారు. సో అందుకే కన్యాదానం చేస్తారు. నాన్న లేని వాళ్ళకు మేనమామతోనన్నా కన్యాదానం ఖచ్చితంగా చేపిస్తారు. ఎందుకంటే అంత పుణ్యం దక్కుతుంది కాబట్టి ఎవరో ఒకరు ముందుకొచ్చి కన్యాదానం చేస్తారు. ఇది పెళ్ళిలో చాలామంది వచ్చారు కాబట్టి ఈ వీడియో తీసాను, ఒక్కసారి చూడండి మీరు. సో తర్వాత జీలకర్ర బెల్లము. సో జీలకర్ర బెల్లం అనేది ఎంతో ముఖ్యమైనది. అప్పుడే అబ్బాయి అమ్మాయికి ఫస్ట్ స్పర్శ అనేది అక్కడి నుండే, అంటే ఇలా చేతి పెట్టడం వల్ల వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి అక్కడి నుండే పెళ్ళి అనేది స్టార్ట్ అవుతుందని అంటారు. సో మధ్యలో ఇలా పరద పెడతారు. ఆ పరద ఏంటంటే అప్పటి వరకు అమ్మాయి అబ్బాయి చూసుకోకూడదు, అప్పుడే ఫస్ట్ చూసుకోవాలని అర్థము. మన హిందూ సాంప్రదాయంలో ఇదొక ముఖ్యమైన ఘట్టము. అయితే జీలకర్ర బెల్లం పెట్టగానే సగం పెళ్ళి అయిందని అర్థము. సో కొంతమంది ఫస్ట్ జీలకర్ర బెల్లమే పెట్టిస్తారు. ఇంకోటి జీలకర్ర బెల్లము దంచడంలో కూడా అది దంచినాక అది ఎందుకు పెడతారంటే జీలకర్ర బెల్లము ఎంత మిక్స్ అయి ఉంటుందో అంత మనము జీవితకాలం అన్యోన్యంగా ఉండాలి అని జీలకర్ర బెల్లం పెట్టిస్తారన్నమాట. దీనిలో కూడా ఎవరు ఫస్ట్ వెళ్తే వాళ్ళది ఆధిపత్యం ఉంటుందని అబ్బాయితోనే ఫస్ట్ పెట్టిస్తారు తలపైన. ఇది జీలకర్ర బెల్లం యొక్క ముఖ్య ఉద్దేశము. సో మన హిందూ సాంప్రదాయంలో పెళ్ళికి ఎంత ఇంపార్టెన్స్ ఉందో భారతదేశంలో మీకు అందరికీ తెలుసు. అలాంటి పెళ్ళి జీవితంలో చాలా ముఖ్యమైన ఘట్టం కాబట్టి అందరూ వాళ్ళకు నచ్చినట్టుగా అంటే చేసుకుంటారు. అంటే పెళ్ళంటేనే చాలా ఎగ్జైట్మెంట్ ఉంటుంది. నెక్స్ట్ మేనమామ అత్యంత ముఖ్యమైన పాత్ర వహిస్తాడు పెళ్ళిలో. అయితే మేనమామకే ఎందుకు ఇస్తారు ఈ మంగళసూత్రాలని మీకు డౌట్ రావచ్చు. అయితే జీవితంలో మేనమామ పాత్ర చాలా పెద్దది. సో అందుకే మేనమామకి ఇస్తారు. నెక్స్ట్ 7 అడుగులు కూడా మీకు అందరికీ తెలుసు 7 అడుగులు ఎంత ముఖ్యమో. 7 అడుగులు వేసి నీతో నడుస్తున్నాను, ఇక 7 జన్మల వరకు నీతోనే నేను తోడు ఉంటాననే అర్థంతో భర్త భార్యకు ప్రామిస్ చేస్తాడన్నమాట. ఏ కష్టం వచ్చినా నీతోనే ఉంటాను అని ఒక ప్రామిస్ చేయడం అని అంటారు. ఇది మన హిందూ సాంప్రదాయంలో చాలా ముఖ్యమైన ఘట్టము. 7 అడుగులు మా అర్థము చాలామందికి తెలుసు, కానీ నేను ఎందుకు చెప్తున్నానంటే మన హిందూ సాంప్రదాయంలో పెళ్ళి అంటేనే ఇవన్నీ ముఖ్యం అన్నమాట. సో చూడండి. పెళ్ళి అనగానే ఫస్ట్ అత్యంత ఇంపార్టెంట్ అయిన ముఖ్య అంశం ఏంటంటే మంగళసూత్ర ధారణ. అయితే మన హిందూ సాంప్రదాయంలో పార్వతీదేవికి మంగళసూత్రాలు ఎంత ముఖ్యమైన అంటే భర్తను మంగళసూత్రంతో భావించి ఆడవారికి మంగళసూత్రం ఫస్ట్ కడతారు. అంటే మంగళసూత్రం మెడలో ఉన్నంత వరకు భర్త క్షేమంగా ఉంటాడు. అయితే మంగళసూత్రం కూడా గుండెల మీద ఎందుకు ఉంటుందంటే ఇక్కడ జీవాయువు అంటే జీవుని పరమాత్మ ఉంటుంది కాబట్టి అంతే శాంతిగా మన భర్త ఎల్లకాలము సుఖ సంతోషాలతో ఉండాలని మంగళసూత్ర ధారణ 3 ముళ్ళు వేస్తారు. 3 ముళ్ళు ఎందుకు వేస్తారంటే ముల్లోకాల సాక్షిగా నేను నిన్ను పెళ్ళాడుతున్నాను, జీవితంలో నీకై నేను తోడు ఉంటాను అని తను ప్రామిస్ చేస్తాడన్నమాట భార్యకు. సో పెళ్ళిలో ఇది అతి పవిత్రమైన ఘట్టం. ఇక్కడ నుండే ఆ అమ్మాయి తన జీవితం పంచుకుంటుందన్నమాట. సో ఇది మంగళసూత్ర ధారణ యొక్క అత్యంత పవిత్రమైన ఉద్దేశము. సో భర్త భార్యకు 3 ముడులు వేయడంలో ఇదొక అర్థం అన్నమాట. ముల్లోకాల సాక్షిగా అందరూ దేవతలు మనని దీవించాలని కూడా తను ప్రామిస్ చేస్తాడన్నమాట. తను కోరుకుంటాడు, తను కడతాడు. ఇదండి.
నెక్స్ట్ మెట్టెల సవడి. అయితే మెట్టెలు ఎందుకు పెడతారు అంటే ఆ కాలికి ఒక నరం ఉంటుంది, అది స్త్రీ గర్భాశయానికి అటాచ్ ఉంటుంది కాబట్టి కంపల్సరీ మన మెట్టెలు పెడతారు. తర్వాత తలంబ్రాల సవ్వడి. తలంబ్రాలు అనేది హిందూ సాంప్రదాయంలో ఒక ముఖ్యమైన ఘట్టం. అంతవరకు పెళ్ళి చేయడానికి చాలా అలసిపోయి ఇక్కడ వాళ్ళు ఆనందంగా వాళ్ళని ఒకరినొకరు అర్థం చేసుకొని తలంబ్రాలు పోసుకుంటారు. సో వాళ్ళు ఆనందంగా ఇప్పటి నుండి మనం ఉండాలని ప్రామిస్ చేసుకుంటారన్నమాట. ఇది పెళ్ళి యొక్క ఉద్దేశము. సో ఈ పెళ్ళి కళ్ళకు కట్టినట్టుగా మీకు ఒక 8 minutesలోనే నేను చూపెట్టాను. మన వీడియోని చూసిన వాళ్ళు ప్లీజ్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. అప్పగింతలు అనగానే ఆడపిల్లకు ఎంతో విషాదమైన ఘటన. సో వెళ్ళేటప్పుడు కడప గడిగి ఆ నీళ్లు అమ్మ నాన్న కొంగుకి తుడుస్తారు. అది మన సాంప్రదాయము. కానీ జీవితంలో ఇలాంటి సంఘటన వచ్చినప్పుడు ఏ ఆడపిల్లైనా చాలా ఏడుస్తుంది. ఎందుకంటే మన ఇంటికి ఎప్పుడో ఒకసారి వస్తాం కానీ పర్మనెంట్ ఉండము. ఇప్పుడు వేరే వాళ్ళ ఇంటికి పర్మనెంట్ వెళ్తున్నాము, మన పరిస్థితి ఏంది, ఆ ఇంట్లో మన గురించి ఎలా వాళ్ళు ఆలోచిస్తారు అనేది చాలా అప్పటి వరకు గౌరవంగా ఉన్న అమ్మాయి ఇంటి నుండి వెళ్ళిపోతుంటే తనకు చాలా బాధ అవుతుంది, వాళ్ళ ఫ్యామిలీకి కూడా బాధ అవుతుంది. తర్వాత ఇది కూడా అత్యంత ముఖ్యమైన ఘట్టం ఏంటంటే బావ మరుదులు కట్నాలు అడుగుతారు. థ్యాంక్ యూ సో మచ్.